సార్ నమస్తే సార్. సో రీసెంట్‌గా కోవా బన్ ఇష్యూ అనేది చాలా కాంట్రోవర్సీ అయితుంది. ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర కూడా ఎళ్ళిందనమాట. అవును. సో నారా లోకేష్ గారు ఆ పర్సన్‌కే సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. సో చాలా మంది ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కదా సొసైటీలో. మరి నారా లోకేష్ గారు సపోర్ట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నారా లోకేష్ గారు వలి గారికి సపోర్ట్ చేయడం అంటే నేను నారా లోకేష్ గారిని చాలా సపోర్ట్ చేస్తున్నాను. చాలా ఆనందంతో సపోర్ట్ చేస్తున్నాను. హ్మ్. ఎందుకంటేనండి అది మనం చిన్న చిన్న వ్యాపారస్తుల మీద రూ. 10, రూ. 20 వ్యాపారాలు చేసేవాళ్ళ మీద హ్మ్. మనం అటువంటి ఇది చేయకూడదండి. హ్మ్. యాక్చువల్‌గా మనం పుల్లారెడ్డి స్వీట్స్ లేకపోతే మన కరాచీ స్వీట్స్ ఇవి చూస్తే ఆ స్వీట్ దగ్గర తీసుకుని స్మెల్ చూస్తే అసలు స్మెల్ చూడలేం. హ్మ్. అంతలా ఉంటదమ్మా. కానీ ఏంటి రూ. 10 అమ్ముకునేవాడు ఆ రూ. 10 అమ్ముకున్నారంటే అందులో కూడా లాభం ఉంటది యాక్చువల్‌గా. హ్మ్. దానికోసం ఇది రూ. 10కేనేటి మామూలుగా కొంటే రూ. 20 అవుతది, రూ. 50 అవుతది. ఇదేదో మనకి మోసం చేసి మన ఆరోగ్యం పాడు చేసే విధంగా అందులో ఏదో కలుపుతున్నారు హ్మ్. అన్న విధంగా వాళ్ళని కించపరిచి, విమర్శించి హ్మ్. వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీయటం అయితే చాలా దారుణం అండి. హ్మ్. ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళకో కుటుంబం ఉంటది. హ్మ్. వాళ్ళేదో మనల్ని చంపేయటం కోసం అంత స్కెచ్ చేయక్కర్లే. హ్మ్. డైరెక్ట్ మామూలుగా వచ్చేసి పొడిసేయచ్చు. దానికోసం ఏదో మనల్ని ఆళ్ళ వ్యాపారం నిమిత్తం, ఆళ్ళ బతుకు తెరువు నిమిత్తం, హ్మ్. ఆళ్ళ కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం ఆళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటే, హ్మ్. వాళ్ళని మనం ఆ విధంగా దారుణంగా చేయటం అనేది చాలా తప్పు. సరే ఇప్పుడు మెయిన్‌గా దీన్ని ఎక్కడ ఇష్యూ తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళొచ్చేసి హిందువుల పండగల దగ్గర, జాతరల దగ్గర అమ్ముతారు గానీ, మనల్ని వాళ్ళ ఏదైనా జరిగినప్పుడు జాతరలు గాని అక్కడ వెళ్లి అమ్మనియ్యరు గదా! అని జెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఏం జెప్తారు మీరు? అది ఎలాగంటేనండి అది ఒక్కొక్కళ్ళు అక్కడ కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని పాటలుంటాయండి. హ్మ్. మనం సపోజ్ ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ కుదరదు. హ్మ్. వాళ్ళు ఆ ప్లేస్‌ని వాళ్ళు అంతకుముందు ఆక్యుపై చేసుకోవటం, హ్మ్. లేకపోతే రకరకాలుగా వాళ్ళ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుకొని, నాకు ఈ ప్లేస్ కావాలండి, నేను నెలకింత ఇస్తాను, లేదు సంవత్సరానికి ఇంత ఇస్తానని పాడుకోవటం వల్ల ఏంటంటే వేరే వాళ్ళని పెట్టనివ్వరు తప్ప హ్మ్. యాక్చువల్‌గా ఇది వ్యాపారానికి దానికి సంబంధం లేదండి. హ్మ్. అది వాళ్ళ ఇష్టం. హ్మ్. ఒకవేళ అతను కూడా ఏదైనా రూ. 1,00,000 పెట్టి ఆ ప్లేస్ కావాలనుకుంటే గనక అతను అమ్ముకోవచ్చు. హ్మ్. కానీ ఏంటంటే అది ఆ విధంగా జరుగుతుంది తప్ప వ్యాపారం అనేది అదైనా సరే ఆళ్ళ దగ్గర రూ. 1,00,000 లేకపోయినా సరే హ్మ్. ఒక విధంగా అప్పు చేసైనా పెట్టి ఆ ప్లేస్‌ని పొంది హ్మ్. ఆళ్ళ అమ్మకం సాగించుకుని ఆళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటారు. హ్మ్. అక్కడ అది వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆలోచించి ఆ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలండి మనం. ఎలాగంటే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు. అవును. "డియర్ వలి, నేను ఈ విషయంలో నేను సారీ చెప్తున్నాను మీకు. మీ కుటుంబానికి ఏమీ నష్టం జరగదు. ఇదేదో కొంతమంది కమ్యూనల్ లేదా రిలీజియస్ డివిజన్ వల్ల హ్మ్. డివిజిటీ వల్ల ఆ విధంగా జరుగుతుంది గానీ, ఎవరో కూడా ఆ విధంగా వ్యవహరించడం, ప్రవర్తించడం అది కరెక్ట్ కాదు. తొందరలో నేను కలుస్తాం. తొందరలో మిమ్మల్ని కలుస్తాను. కలిసి మీ బన్ ఏదైతే మీ కోవా బన్ నేను తింటాను. మీరేమీ అధైర్యపడకండి" అని ఆయన ధైర్యం చెప్పడం అనేది నారా లోకేష్ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. హ్మ్. సార్ ఎందుకంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు రెడీ చేసే ఫుడ్‌లో హలాల్ చేస్తారు. అది కూడా తప్పే గదా! అని చెప్పేసి అంటున్నారు. ఆ! సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్‌గా చేస్తారంటే అది కొంతమంది అభిప్రాయం అండి. హ్మ్. ఇది కొంతమంది సృష్టి కూడా. హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా చాలా చోట్ల మనం ఏదన్నా కొంచెం ఇంగు ఎక్కువైనా సరే, ఈడేదో మనల్ని ఏదో చేయడానికి దానివల్లే నాకు కడుపు నొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేసింది. ఇది రకరకాలుగా చెప్తాం. అవును. మనం సృష్టించేసి ఒక సమాజంలో ఒక భయాన్ని కలిగించాలంటే ఏదైనా చెప్పొచ్చండి. అవును. ఈ రాత్రి గనక 8 దాటాక మీరు బయటకొచ్చారా, ఇంకా మిమ్మల్ని ఏదో తినేస్తది అని భయపెడితే అది వైరల్ అయిపోతది. అవును. ఆ చెత్త న్యూస్ వినేవాళ్ళు ఉంటారు గానీ, అది నిజమా కాదని నమ్మేవాళ్ళు ఉంటారు. అవును. ఏదైనా సరే నిజాలు తెలుసుకుని, దాని వ్యవహారం తెలుసుకునే విధంగా మాట్లాడితే బావుంటదండి. ఆ విధంగా ఏంటంటే చిన్న చిన్న వ్యాపారులు మాత్రం ఎవరో దెబ్బతీయొద్దండి. వాళ్ళైతే మనల్ని చంపేయడానికో, మనల్ని ఏదో హాని చేయడానికైతే కాదు. పెద్ద పెద్ద విషయాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని అంటారు. అది అన్ని రకాలుగాను అన్ని మతాల్లోనూ జరుగుతాయి. ఇప్పుడు సపోజు ఆహ్, ఆళ్ళ దగ్గర కొనకండి, ఈళ్ళ దగ్గర కొనకండి, ఆళ్ళు మన కోసం ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారని కొంతమంది సృష్టిస్తారవి. హ్మ్. దానికోసం ఏంటంటే అది మతపరంగా ఆపాదించేసుకొని, నిజమే ఆడు ముస్లిమోడు కదా! మనం వాళ్ళ దగ్గర కొనకూడదు. ఇదిగో ఈడు హిందువోడు కదా! ఈడి దగ్గర కొనకూడదని హ్మ్. ఈ లేనిపోని ఆళ్ళ చిల్లర మైండ్ తోటి చిల్లరగా ఆలోచిస్తారు గానీ, అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ముస్లింలైనా మన పక్కనుండే సోదరులు. వాళ్ళని మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. హ్మ్. ఆ విధంగా గౌరవంగా అన్నదమ్ముల కింద ముందుకెళ్ళిపోవాలి తప్ప, ఆళ్ళ వ్యాపారాలను దెబ్బతీసి, వాళ్ళ కుటుంబాలను దెబ్బతీసే విధంగా మాత్రం మన వ్యవహారాలు ఉండకూడదనేది నా విధానం.